భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం, కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు. 24 ఫ్రేమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను, ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల 28వ తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సినీ దర్శకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది Good afternoon to everybody, and we most humbly invite our press reporters, పత్రికా సోదరులకి స్వాగతం. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ యాక్టర్స్, మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 28న రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఉత్తమ డైరెక్టర్సు, ఉత్తమ యాక్టర్సు, ఉత్తమ సింగర్సు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ వరంగల్లో జరుగుతుంది. షెడ్యూల్ 3 స్క్రీనింగ్స్ మహబూబ్ నగర్లో జరుగుతాయి. షెడ్యూల్ 4 స్క్రీనింగ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో మేము ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జ్యూరీ కమిటీ నిర్ణయించడం జరిగింది. మార్చి 28న విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సెక్రటరీ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం జాతీయ రహదారి 163పై తెల్లవారుజామున వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కంటైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన కంటైనర్లలో 65 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు పశువులను జిల్లాలోని చెర్ల మండలంలో కొనుగోలు చేసుకుని హైదరాబాద్ కలాబేలకు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ మేరకు 2 కంటైనర్లను సీజ్ చేసి 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుతారు.
లేదా ఏయ్ ఉంటాయా లెక్క కరెక్టేనా అన్నీ ఆవులేనా అన్నీ ఆవులు లేవుగా పెళ్లి భరత్లో 10 మంది డ్యాన్స్ చేస్తే పెళ్లి కొడుకు సహా అందరినీ అరెస్టు చేసే భారత చట్టం గురించి ప్రధాని మోదీ వివరించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలపై లూటియన్స్ జమాత్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ సైలెన్స్లను ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చాక అమలైన దీనిపై పీల్స్ తాకిదారుకు చెప్పుకునే వాళ్ళు స్వేచ్ఛ కోసం ఎందుకు ఆందోళన చెందలేదని ప్రశ్నించారు. 150 ఏళ్ల నాటి ఆ చట్టాన్ని రద్దు చేసింది తామేనని గుర్తు చేశారు. एक कानून था ड्रामेटिक परफॉर्मेंस एक्ट. ये कानून अंग्रेजों ने 150 साल पहले बनाया था. तब अंग्रेज चाहते थे कि ड्रामा और थिएटर का उपयोग तब की सरकार के खिलाफ ना हो. इस कानून में प्रावधान था कि अगर पब्लिक प्लेस में 10 लोग डांस करते मिल जाएं तो उन्हें गिरफ्तार किया जा सकता है. और ये कानून देश आजाद होने के बाद 75 साल तक चलता रहा है. यानी शादी के दौरान बारात भी निकले और 10 लोग डांस कर रहे हो तो दूल्हा सहित पुलिस उनको अरेस्ट कर सकती थी. ये कानून आजादी के 70-75 साल बाद तक चलने में था. ये कानून हमारी सरकार ने हटाया. अब चलो भाई 70 साल तक ये कानून हमने झेला. मुझे उस समय की सरकार उन नेताओं से कुछ कहना नहीं है, यहां बैठे भी हैं. लेकिन मुझे ज्यादा तो ये लूटियन जमात पर आश्चर्य होता है. ये खान मार्केट गैंग पर आश्चर्य हो रहा है. ये लोग 75 साल तक ऐसे कानून पर चुप क्यों थे? ये जो आए दिन कोर्ट जाते रहते हैं, पीआईएल के ठेकेदार बने फिरते हैं, ये लोग क्यों चुप थे? तब उनको लिबर्टी ध्यान नहीं आती थी क्या? अगर आज कोई सोचे. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అఘోరి హల్చల్ చేసింది. ఆవుల లోడ్తో వెళ్తున్న 3 లారీలను అఘోరి అడ్డగించింది. సరైన పత్రాలు చూపి ఆ తర్వాత వాహనాలు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో లారీల నిలుపుదల చేశారు. పోలీసులు స్థానిక హిజ్రాల సహాయంతో అఘోరిని అక్కడి నుంచి పంపారు. మంచిగా కేసు కట్టండి, కేసు రాయండి, బండ్ల నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి. నేను వెళ్ళిపోతాను, బండ్లు కూడా పంపించేసుకోండి. మీకు ఇష్టం ఉన్న కాడ ఎన్ని గోశాలలో పంపిస్తారో పంపించుకోండి. వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు? ఆవులని ఇప్పుడు నువ్వు అడుగుకో పేపర్ ఇక్కడ చూసుకోండి. నాకు పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి ఎక్స్ప్లెయిన్ వద్దు. అవునమ్మా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదమ్మా. నేను చెప్తానమ్మా, నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఆవు ఎట్టో ఆవు నాడీ వ్యవస్థ ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటుందా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు. ఇది మేము వ్యవసాయదారులు, నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. వాట్సాప్ లో పెట్టించు, ప్రింట్అవుట్స్ తీపించు.
ఎవరికల్లా ఆధార్ కార్డు ఫోటో మర్చిపోన్నా బ్యాగ్లో వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అసెట్గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న సమావేశంలో సమీక్షించారు. మామ్నూర్ విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, దన్సరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా సేవా భారత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కూకట్పల్లి జేఎన్టీయూలో నిర్వహించిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చింది. జాబ్ మేళాలో ఒక్కో అభ్యర్థికి 6 కంపెనీలకు అటెండ్ అయ్యే అవకాశం అందిస్తున్నామని నిర్వాహకులు ఈటెలకు వివరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యధికంగా మాన్ పవర్ కలిగిన దేశం మనది. యూరోపియన్ దేశాలు, చైనా కంటే మన దగ్గర యువ శక్తి ఎక్కువ. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మోదీ గారు బడ్జెట్లో 4 లక్షల కోట్లు పెట్టారు. మేక్ ఇండియా, మేడ్ ఇండియా కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఉద్యోగ కల్పన, యువత సొంత కాళ్ల మీద నిలబడడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సేవా భారత్ ఆధ్వర్యంలో 20,000 మంది పిల్లలకు ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలను పిలిపించి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఉంటే క్వాలిఫై అయిపోతారా? మేము 140 నుంచి బేసిక్ సాలరీ, మామూలు జాబ్స్, ఎనీ జాబ్, లైక్ ఎనీ డిగ్రీ జాబ్స్ ఉన్నాయి సార్, బేసిక్ జాబ్స్ ఉన్నాయి. నేను చార్జ్ చేసేయను సార్. ఇది ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, మన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ట్ ఇయర్ 800 మెంబర్స్ మన డాక్టర్
మనం ఫస్ట్ కాంట్రాక్ట్ లెటర్ రాయించుకుంటాం సార్. ఆ బేస్ మీదే క్యాండిడేట్ని పంపిస్తాం. నాగారంలో నాగారంలో జాబ్ చేస్తున్నావా? ఫస్ట్ టైం వచ్చినావా? అవునా? అదే రోజు వచ్చినావా? మా నాన్నకి వచ్చింది అమ్మతో ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా పార్లమెంట్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రతి ఇంటిని జల్లెపట్టినట్టుగా సర్వే చేసుకొని ఏ ఇంట్లో నిరుద్యోగ యువత ఉన్నారు, అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరు, వాళ్ళ ఇబ్బందులు ఏంది సర్వే చేసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రోగ్రాం తీసుకొని మల్కాయిరి పార్లమెంట్, మా పాత హుజురాబాద్, అదేవిధంగా గజ్వెల్ లాంటి ప్రాంతాలలో ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఈ కంపెనీలకి మేము కూడా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం, మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. మ్యాన్ పవర్ని తీసుకోవడమే కాకుండా పిల్లల్ని మంచిగా క్వాలిఫై చేసుకొని మంచిగా తర్ఫీదు చేసుకొని పని చేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అబ్బురపరిచే విధంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. 1928 ఫిబ్రవరి 28లో సివి రామన్ ఎఫెక్ట్ అనే ప్రాజెక్టుకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని అన్నారు. మేడం
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్న తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చింది. ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో ఓ మహిళ పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పేట్ బాషిరాబాద్ పిఎస్ పరిధిలో గత నెల 5న తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి గోపి అనే వ్యక్తితో సుకన్య బైక్పై పారిపోవడాన్ని చూసి జయరాజ్ ఫాలో చేసి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద వారిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బైక్ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి గోపి సుకన్య పరారయ్యారు. డేట్ కూడా పెట్టేసిన. స్లో మోషనా? మంచి ప్లాన్ పైన చెర్లపల్లి డివిజన్లో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఇటీవల చెర్లపల్లి ఐడిఏ ఫేజ్ 1 సర్వోదయ సాల్వెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగే పక్కనే ఉన్నటువంటి డివిఎస్ పీవీటీ ఎల్టీడీ అనే కంపెనీ సుమారుగా 4-5 కోట్ల రూపాయల మేర నష్టపోయింది. ఆ కంపెనీని సందర్శించి కంపెనీ యాజమాన్యం సురేందర్ నాయక్ మరియు వారి భాగస్వాములతో మాట్లాడి తొందరలోనే నష్టపరిహారం అందేలా చూస్తామని, నిబంధనలకు విరుద్ధంగా చెర్లపల్లి ఏరియాలో ఉన్నటువంటి కొన్ని కెమికల్ కంపెనీలను వెంటనే జనవాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి మోహన్ రెడ్డి, చెర్లపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు డి నాదం, రాష్ట్ర నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి నడతలేదా మరి? ఆ రోజు షట్ డౌన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. రన్నింగ్ ఫ్యాక్టరీ ఎక్కడ నటరాజ్ 2 రోజులు నడసలేదు. నడిచినట్టు ఏం ఎక్కువ అవుతుందా? డివిపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంఘటన ఇంకా పక్కనున్న కంపెనీలో కూడా ఈ పేర్లుంటే అనేక సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఎన్ఎఫ్సి అనే సంస్థ ఇక్కడ ఉండడం జరుగుతుంది. హెచ్పి గ్యాస్ కూడా దీని పక్కనే కూడా హెచ్పి గ్యాస్ పక్కనే ఉండడం జరుగుతుంది. భారత్ గ్యాస్ కావచ్చు, ఐఓఎల్సి కంపెనీ కావచ్చు, ఐఓసిఎల్ కంపెనీ, ఈ కంపెనీలు మొత్తం కూడా ఇక్కడ గ్యాస్ కంపెనీలు. ఇక్కడ ఇలాంటి ఇచ్చేటప్పుడే కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఆలోచించాలి. ఒక్క దగ్గర జరిగితే ఇవాళ పేలితే ఇవి రియాక్టర్లని పేలుంటే ఆ రోజు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా సెంట్రల్కి సంబంధించిన ఈ కంపెనీలు ఇవన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా పెద్ద నష్టం కూడా ఇక్కడ మనం తప్పింది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, పీసీబీ బోర్డు ఆలోచించాలి. వెంటనే ఇక్కడ ఉన్న 7 కంపెనీలు
కెమికల్ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలి. ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అక్రమాలుగా ఇక్కడ చేస్తున్న పొల్యూషన్ చేస్తున్న ఈ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్లకు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.